ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం సొలొమోను చెప్తున్నాడు. జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానము లేని స్త్రీ ఇల్లు పెరికి వేసుకుందని సామెత. అయితే జ్ఞానం అంటే ఇల్లు కట్టుట, పెరికి వేయుట, అది స్త్రీకి పురుషుడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ చక్కగా ఇల్లు దిద్దుకుంటుంది. జ్ఞానం లేని స్త్రీ తన చేతులతో పెరికి వేసుకుంటుందంట. దేవుని స్తోత్రం. కానీ దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం కావాలంటే అడగమంటున్నాడు. మనం అడిగినట్టయితే ఆయన మనకు అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమంటున్నాడు. కాబట్టి ప్రతి దినము మనం ఏం చేయాలంటే జ్ఞానం కోసం మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు, నా బిడ్డలకి, కుటుంబానికి, ప్రతి వ్యక్తికి జ్ఞానము, వివేచన, ఈ లోకంలో బ్రతుకుతున్న తెలివి దయచేయమని దావీదు ప్రార్థిస్తాడు. దేవుని స్తోత్రం. అయ్యా, ఈ లోకంలో బ్రతకటానికి నాకు తెలివిని దయచేయి అంటాడు దావీదు. అలాగే మనం అడిగినట్టయితే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. తండ్రి, నా కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానం నాకు దయచేయి, పరిచర్య కట్టుకోవడానికి తెలివిని, వివేచన, వివేకము నాకు అనుగ్రహించు దేవుని స్తోత్రం అని మనం అడగాలి. దావీదు అంటున్నాడు, నేను ఎలాంటి దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడయ్యా అని దావీదు ఎంతో వివరంగా ప్రార్థన చేస్తాడు. మనం కీర్తన గ్రంథం చదివినట్టయితే దేవుని స్తోత్రం ఎంతో వివరంగా దావీదు ప్రార్థన చేసినట్టు మనకి కనపడుతుంది. కాబట్టి మనం అడిగినట్టయితే దేవుడు మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి జ్ఞానము దేవుడు ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి